ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ చౌరాస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ నేతృత్వంలో ప్లకార్డులతో నిరసన నిర్వహించారు. కోటా నీలిమ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలను రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారులను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును తొలగించి రామ్జీ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పథకం పేరును మార్చే నిర్ణయాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కోటా నీలిమ హెచ్చరించారు. దయచేసి ఓన్లీ మీడియా వాళ్ళు ముందు నిలబడాలని మనవి, మిగిలిన మీడియా వాళ్ళు కూడా కొద్దిగా చైర్స్ పైన కూర్చుంటే బాగుంటుందని మనవి. దయచేసి ఇక్కడ ముందు ఎవరు నిలబడకుంటే అందరూ కూర్చోవాలని మనవి. ఈరోజు మా నీలిమ మేడం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం జరుగుతున్న ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఇంప్లిమెంట్ గ్యారంటీ యాక్ట్ ఇప్పుడే కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రూరల్ లెవెల్లో ఉన్న పేదవాళ్లకు అందరికీ నమస్కారం. ఏదైతే సనత్ నగర్ నియోజకవర్గంలో డాక్టర్ కోటా నీలిమ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిరసన కార్యక్రమము మేము చేయబడుతున్నామో దానికి చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు అదే విధంగా పబ్లిక్ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క సభ తర్వాత సచిన్ సావంత్ గారు ఏఐసిసి సెక్రటరీ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి యొక్క సందేశం తర్వాత మేము ఒక చిన్న పాదయాత్ర కూడా ప్లాన్ చేయడం జరిగింది. బస్తీలలో వెళ్ళి పాంప్లెట్స్ పంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగిందో, విబిజీ రామ్జీ చట్టం ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి విరుద్ధంగా పాంప్లెట్స్ పంపిణీ కూడా చేసి ప్రజలకు అందరికీ అవగాహన కల్పించే ఒక కార్యక్రమం చేయబడుతున్నాము. ఈ యొక్క విబిజీ రామ్జీ చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది పేదలకు నిరుద్యోగులకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది, యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ హక్కులు కల్పించే ఒక యాక్ట్, ఉపాధి హక్కు కల్పించే ఒక చట్టం ఇది. దాన్ని కాలరాస్తూ ఈ రోజు ఆ ఉపాధి ఇచ్చే హక్కుని కూడా ఉపాధి కల్పించే ఈ చట్టం భారం అంతా, ఆర్థిక భారం అంతా సగం స్టేట్స్ మీద వేస్తోంది. మీ అందరికీ తెలుసు స్టేట్ గవర్నమెంట్స్ ఎంత ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. ఎలా చేయగలరు అంటే ఈ చట్టాన్నే ఒక రకంగా ఖతం చేసేందుకు ఈ ప్రయత్నం. అలాగే మహిళలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీస్, బీద ప్రజలకి 90% వాళ్ళకి ఉపాధి కల్పించిన ఈ చట్టాన్ని వీళ్ళు మార్చేసి 60 రోజులు ఏ రకమైన ఉపాధి ఉండదు అని కొత్త చట్టంలో చెప్పడం జరిగింది. ఎన్నో రకాలుగా ప్రజలను బానిసలు చేసి మళ్ళీ ఒక ఇంగ్లీష్ రాజ్యం, బ్రిటిష్ రాజ్యం ఎలా ఉండేదో గుర్తు చేస్తోంది బీజేపీ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హక్కుల కోసం పోరాడింది, బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రజల నుంచి హక్కులు తీసేసి వాళ్ళని బానిసలు చేయడానికి ప్రయత్నం చేసింది. దీనికి విరుద్ధంగానే ఈ రోజున ఈ ఆందోళన మీరు చూస్తున్నారు. వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, లీడర్సే కాకుండా సామాన్య జనులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే డిసిసి సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారు ఈ ఆందోళన లీడ్ చేస్తున్నారు. ఈ మొత్తం సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎన్నో నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఈ ఆందోళన మొదలైంది. ఈ రోజున సనత్ నగర్ లో మొదలవుతోంది. దీపక్ గారిని నేను అంటాను, దీని గురించి కొంచెం చెప్పండి.